హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై చూపిస్తున్నాను. ఈ టిప్స్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ అయితే చాలా తక్కువ అబ్జర్వ్ చేస్తుంది, అలాగే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా చేసుకుని తిన్నారంటే 1 కేజీ చికెన్ అయినా ఒక్కరే లాగించేస్తారండి, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక 1/2 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. పీసెస్ని కూడా చిన్న ముక్కలు కాకుండా విధంగా పెద్ద ముక్కలుగా తీసుకోండి. విత్ బోన్స్తో తీసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది, మెత్తటి పీసులు కాకుండా. ఇలా ఒక 2-3 సార్లు బాగా కడిగి ఒక బౌల్లో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని 1 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ అంతా వేసుకుంటున్నాను. మీడియం సైజ్ అయితే 1 వేసుకోండి, పెద్ద సైజ్ నిమ్మకాయ అనుకోండి సగం అయితే సరిపోతుందన్నమాట. నేనైతే చిన్న సైజ్ నిమ్మకాయ అందుకని 1 అంతా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్నాక ఇదంతా కూడా ప్రతి ముక్కకు కూడా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలండి, అప్పుడే ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది. సో ఈ విధంగా ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కోటింగ్ కోసం ఒక 3 స్పూన్ల వరకు బియ్యపిండి, ఒక 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఈ రెండింటిని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మొత్తానికి ఒక 6 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఆ తర్వాత ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అనమాట, చూడడానికి కలర్ బాగా కనిపిస్తుంది అని చెప్పేసి వేసుకున్నాను. వేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే కొంచెం డ్రైగా అనిపిస్తుంది, ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుని కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా ఇలా కలుపుకోవాలండి, అంటే కొంచెం ముక్కకి ఇలా విధంగా పట్టాలి మసాలా అనేది, అప్పుడే క్రిస్పీగా వస్తుంది. సో ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక 3 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ముక్కకు అనేది మసాలా అనేది చక్కగా పడుతుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల. అప్పుడు ఆయిల్లో వేసిన కూడా మసాలా అనేది అంటే బయటకు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పిడికెడు కరివేపాకు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్ని చాలా తక్కువ అబ్జర్వ్ చేస్తుంది. సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ ఒకసారి హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలను కూడా పక్కనే కాకుండా కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా వేసుకోవాలి. పక్కన వేసుకున్నారనుకోండి మసాలా అనేది ఊడిపోతుందండి. వేసుకున్న తర్వాత వెంటనే కాకుండా కొంచెం గట్టిపడిన తర్వాత టర్న్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇదంతా కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి, అప్పుడే లోపల వరకు కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా కలుపుకుంటూ మంచి కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుంటే ఆల్రెడీ ఇందులో ఉన్న బబుల్స్ అనేవి ఆల్రెడీ తగ్గుతూ వస్తాయండి, అప్పుడే క్రిస్పీగా వేగినట్టు. సో ఈ విధంగా బాగా వేగి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోండి. చూస్తూనే తెలుస్తుంది కదా ఎంత బాగున్నాయి అనేది, అంత టేస్టీగా అయితే ఉంటాయండి. ఇదే విధంగా మిగతా వాటన్నిటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. నేనైతే ఇలా ఫ్రై చేస్తుండగానే మా పిల్లలు అయితే అన్నీ కూడా తినేసారండి. నాకు వీడియోలో పెట్టుకోవడానికి కూడా ముక్కలు అనేవి లేనమాట. జస్ట్ ఒక 4-5 ముక్కలు ఉన్నాయి చూడండి, వీటిని తీసుకుని ఫోటో తీసుకున్నానంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.